శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళామమ్మా, గౌతమ్ గురించి నీ గురించి అడగడానికి. ఆయన నిశ్చితార్థానికి 9, పెళ్లికి 14 డేట్ ఫిక్స్ చేశారు. నీకు ఓకేనా? నేను అడిగింది డేట్ల గురించి కాదు, పెళ్లి గురించి. ఓకే అమ్మా. రే, అయిందేదో అయింది. వెళ్ళి సంజయ్కి సారీ చెప్పి కన్విన్స్ చేయరా. ఇష్టం లేనోళ్ళు వెంటబడి ప్రేమించు ప్రేమించు అని టార్చర్ పెట్టడం ఎంత తప్పో, మనల్ని అర్థం చేసుకునే మనుషులతో కలిసి ఉండాలనుకోవడం కూడా అంతే తప్పు నాన్న. హాయ్ సంధ్య. హాయ్ సంధ్య, నీ ఫోన్ నంబర్? ష్యూర్. 9030031228. అది నాదే. సేవ్ చేసుకుంటాను. సంధ్య, వస్తున్నానమ్మా. అమ్మ పిలుస్తోంది. 1 minute. పర్లేదు, వెయిట్ చేస్తాను. మై లైఫ్ డార్లింగ్, నా పేరెంట్స్ సేవ్ చేసుకుందా? టీ ఏం తాగుతావరా? వార్ని. హాయ్ సంధ్య, నాతో కొంచెం బయటకు వస్తావా? దేనికి? నేను మా ఫ్రెండ్స్ పరిచయం చేయమంటున్నారు. సారీ గౌతమ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ ఓకే. రెండు లెంపలు వాయించేస్తాను. మళ్ళీ ఇలా చేస్తే తీసుకెళ్లి గోదావరిలో పడేస్తాను. దేంతో ఆడాలో దేంతో ఆడకూడదో తెలీదా నీకు? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నోరు మొయ్, ఎక్కువ యాక్ట్ చేయకు. స్కూల్ ఏదైనా చెప్తున్నారు మీకు? వార్ని, వాచ్ కోసం ఎంతలా తిడుతున్నావా? వదిలేసిందియా, ఇంకోటి కొనుక్కుందాం. అది నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? కార్తిక్ ఇచ్చాడా? బొబ్బిలి వాస్తవ్యులైన శ్రీ పారుపల్లి మోహన్ రావు గారి ఏకైక పుత్రికను విశాఖపట్నం వాస్తవ్యులైన శ్రీ గొట్టిముక్కల పద్మారావు గారి ఏకైక కుమారునికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించడమైనది. అయ్యా, ఉభయులు ఉంగరాలు మార్చుకోండి. చెయ్యివే. కార్తిక్, నువ్వు ఎందుకు విడిపోయారు సంధ్య? వాడు నన్ను మోసం చేశాడు. మరి నువ్వు చేస్తుందేంటి? ఊరి గౌతమ్, నువ్వు ఆగత్తా. లేని దాన్ని ఉందని అబద్ధం చెప్తేనే మోసం చేశాడు అంటున్నావు.
మరి ఉన్న ప్రేమను దాచుకొని ఈ పెళ్లి కొప్పుకొని నన్నెందుకు మోసం చేస్తున్నావు? నేను కార్తీక్ని కలిశాను సంధ్య. ఇరవై సంవత్సరాల నుంచి నేను సంధ్యని ప్రేమిస్తున్నానండి. తను మీతో విడిపోయాను అంటే కారణం కూడా అడగలేదు. తను నాతో పెళ్లి కొప్పుకుందని పొంగిపోవాలా, ఇంకా మిమ్మల్ని మనసులో ఉంచుకున్నందుకు బాధపడాలా? తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో, ఎప్పుడు బాధపడుతుందో, దేనికి ఎగ్జైట్ అవుతుందో, ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుందో అర్థం కావట్లేదు. అవునండి, నాకు డౌట్. పెళ్లి తర్వాత తనకి మీకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలనుకున్నారు, సూపర్. ఇంత ముందు చూపుతూ ఆలోచించే మీరు సంధ్యకు అబద్ధం చెప్తే తను హర్ట్ అవుతుందని తెలుసుకోలేకపోయారా? తెలుసు. సంధ్యకు అబద్ధం చెప్పినందుకు మీకేం బాధ అనిపించట్లేదా? నేను చెప్పిన అబద్ధం విలువ 2 బంగారం లాంటి జీవితాలకి పునాది. నాది, సంజయ్ది. నేను చెప్పిన అబద్ధం విలువ 2 నిండు ప్రాణాలు. నా ఫ్రెండ్ రవి, తన భార్య కల్పిక. ఇవన్నీ సంధ్యకు తెలియచెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే తన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. రేపు పెళ్లి తర్వాత దాంతో గొడవలు వస్తే తట్టుకోలేను కాబట్టి. నాకు విషయం అర్థం కావట్లేదండి. సంధ్య అందంగా ఉంటుంది, మిమ్మల్ని ఇష్టపడింది, మీరు తనను ఇష్టపడ్డారు. ఇవి సరిపోవు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి? సరిపోదు. పెళ్లికి ముందు ఒకరి మీద ఒకరికి ఉండేది ఇష్టం. దాన్ని ప్రేమ అనుకుంటున్నాం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. అసలు నిజమైన ప్రేమ అవసరం అయ్యేది పెళ్లి తర్వాతే. మన ముందు జనరేషన్ పెళ్ళిళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా? వాళ్ళకి మళ్ళీ ఇంటర్నెట్లు, లివింగ్ టుగెదర్స్ లేవు. చూడటం, ఇష్టపడటం, పెళ్లి చేసుకోవటం, అప్పుడు ప్రేమించుకోవటం. నేను చేసింది అదే. సంజయ్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా దృష్టిలో ప్రేమ అంటే వెంటపడి తిరగటం కాదు, అర్థం చేసుకోవటం. మంచి కోసం నేను చెప్పిన అబద్ధాన్ని అర్థం చేసుకోలేంది జీవితాంతం ఇంక నన్నే అర్థం చేసుకుంటుంది. సంజయ్ చాలా మంచి పిల్ల. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అది మీతో ఉన్నా, నాతో ఉన్నా. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతున్నా తను చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాడు. కానీ నాకు కావాల్సిన అమ్మాయి దగ్గర అవుతున్నా నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను సంధ్య? కార్తీక్ నేను కాన్ఫిడెంట్గా కలిశాను. సంధ్య నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామని చెప్దామని. కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి భయం వేస్తుంది సంధ్య. ఆలోచించానత్త, చుట్టూ మనం ఎంతమంది ఉన్నా సంధ్య కార్తీక్ని ఎందుకు మర్చిపోలేకపోతుందా అని. మనందరం సంధ్యకి ఆకలేస్తే అన్నం పెడతాం, వాడు తినిపిస్తాడు. సంధ్య ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తాం. వాడి దగ్గరుంటే అసలు సంధ్య కన్నీళ్ళే రావు. సంధ్య అలిగితే మనం కారణం అడుగుతాం, వాడు బతిమాలుతాడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. కానీ ఆ పెళ్లి జరిగిన తర్వాత ఆ అబద్ధాల వల్ల జరిగే అనర్థాల గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది పెళ్ళైన తర్వాత నీతో జీవితం బాగుండాలని తనకు పెళ్ళైందని ఒకే ఒక అబద్ధం ఆడాడు. అందరి ప్రేమ పెళ్లితో అయిపోతే తన ప్రేమ పెళ్లి తర్వాత మొదలవుతుంది. అదే తన గొప్పతనం. ఏ పెళ్ళైనా ఇష్టంతో జరగాలి, తప్పక జరగాలి. కానీ కోపంతో జరగకూడదు. మన పెళ్లి కార్తీక్ మీద కోపంతో జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నీకేం కావాలో చూడు. వద్దత్త, ఇప్పటికీ నేను సంధ్యని చేసుకుంటే సంధ్య చేతిలో సెల్ ఉంటుంది, సంకలో హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, పక్కన నేను ఉంటాను, అంతే. ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే అబద్ధాలు, అలకలు, కోపాలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ప్రేమ ఉంటుంది. కార్తీక్ మీద నీకు, నీ మీద కార్తీక్ ప్రేమ ఉంది. వదులుకోకు. నువ్వంటే ఇష్టంతోనే చెప్తున్నాను సంధ్య. ఈ ప్రపంచంలో కార్తీక్ దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర సంతోషంగా ఉండలేవు. నువ్వు కార్తీక్ని మిస్ అయితే నీ జీవితంలో నువ్వు ఏం సాధించినా వేస్టే. వెళ్ళు సంధ్య.